మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జ్యేష్ఠమాసం, ఈ జ్యేష్ఠమాసంలో మనకి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయా? మామూలుగా శుభకార్యాలు ప్రతి జ్యేష్ఠమాసంలో, ప్రతి సంవత్సరంలో వచ్చేటటువంటి జ్యేష్ఠమాసంలో వివాహాలు, అన్నప్రాసన, గృహ ప్రవేశాలు, గృహారంభాలు ఇలాంటివన్నీ ఉంటాయా ఉండవా అనే ఒక సందేహం చాలా మందికి ఉంటుందన్నమాట. అయితే జ్యేష్ఠమాసంలో చేస్తారు, వివాహాలు చేస్తారు, గృహప్రవేశాలు ఉంటాయి. అయితే అధిక జ్యేష్ఠ మాసంలో మనకి 3 సంవత్సరాలకు ఒకసారి కలుస్తూ ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సౌరమానం ప్రకారము, చాంద్రమానం ప్రకారం తేడాలు ఉంటాయి. 354 రోజులు సంవత్సరం సూర్య సిద్ధాంతం ప్రకారం అయితే చాంద్రమానం ప్రకారం 365 రోజులు ఉంటుంది అనమాట. కాబట్టి ఈ తేడాలన్నీ బేస్ చేసుకొని మనకి 28 నెలల నుంచి 30 నెలల వరకు తేడా వ్యవధి వస్తుంది. అందుకని 3 సంవత్సరాలకు ఒక్కసారి మనకి ఈ మాసం వస్తుంది, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ 2026 సంవత్సరంలో మనకి అధిక జ్యేష్ఠ మాసము, తర్వాత నిజ జ్యేష్ఠ మాసం రావడం జరిగింది. అందువలన ఈ రెండిట్లో కూడా మనం శుభకార్యాలు మనం చేయమన్నమాట. ఈ సంవత్సరం ఏమైందంటే రవి మనకి మే 15, 2026 సంవత్సరం నుంచి రవి వృషభ రాశిలోకి రావడం, ఆల్రెడీ అక్కడ శుక్రుడు ఉండడం, అందువలన రవి శుక్రులు ఇద్దరు ఉండడం వలన శుక్ర మూఢమే ఉండడం వల్ల ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు లేవన్నమాట. అందువలన ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకి ఇది చాలా పుణ్యకాలంగా చెప్పుకున్నారు. అందువలన దీంట్లో ఏంటంటే వ్రతాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, అలాగే సత్యనారాయణ వ్రతాలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అధికమైనటువంటి ఫలితాలు, దానాల్లోకి వచ్చేసరికి బెల్లం దానం, అన్నదానము, భూదానము, గోదానము ఇలాంటి దానాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. జ్యేష్ఠ మాసంలో మనకి మోఢమే వచ్చింది కాబట్టి చిన్నవి, ఇప్పుడు రజస్వల అయిందనుకోండి, రజస్వల ఫంక్షన్ చేసుకోక తప్పదు. అందువలన దాన్ని ఎవరో ఆపలేరు, స్త్రీలను రజస్వల అవడం. కాబట్టి అలాంటి ఇన్ఎవిటబుల్ అంటే ఆపలేనటువంటివి ఏమైతే ఉన్నాయో అటువంటివి తప్పకుండా ఆ ఫంక్షన్స్ మనము ఆపలేం కాబట్టి చేసుకుంటాం. ఇక వివాహాల దగ్గరికి వచ్చేసరికి వివాహాలు ఈ యొక్క మోఢాల్లో చేయకూడదు. మోఢంలో చేయడం వల్ల శుక్ర మోఢమిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి రవి మనకి శుక్రుడితో కలవడం వల్ల మనకి శుభ కార్యాలు ఇవ్వదు అనమాట, శుభ ఫలితాలు ఇవ్వదు. ఈ యొక్క రవి కాంతి ముందు ఈ యొక్క శుక్ర కాంతి అంతా కూడా వెలవెలబోవడము, అలాగే శుక్రుడి యొక్క ఎనర్జీని రవి ఎనర్జీ లాక్కోవడం వల్ల మనకి శుక్రుడు శుభమైనటువంటి ఫలితాలని ఇవ్వలేడు అనమాట. కాబట్టి ఈ వివాహాలు అనేటటువంటివి బెడ్స్ విడాకులకు దారి తీయడానికి అండ్ వివాహాలన్నీ కూడా కంపాషనేట్గా ఉండకపోవడము, ఇలాంటి ఒకరి మధ్య పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధ్య ఎఫినిటీ ఉండకపోవడము, టెంపరామెంటల్ ఇది ఉండకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పెద్దవాళ్ళు వివాహాలు అనేటటువంటివి 2 souls అనేటటువంటి ఎప్పుడు కూడా ఏకంగా ఉండవు, ఒకలాగా ఉండవు. 99% ఒక అభిప్రాయాలు కలిగి ఉన్న 1%లో అయినా సరే వేరే వ్యక్తులు కాబట్టి 2 souls అనేటటువంటివి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ 1% డిఫరెన్స్ వల్లే సమస్యలు విడాకుల వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి వివాహాల విషయంలో స్ట్రిక్ట్గా ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో, ఈ యొక్క నిజ జ్యేష్ఠ మాసంలో మనం చేయమన్నమాట. అందులో ముఖ్యంగా మోడం ఉంది కాబట్టి. ఇకపోతే అన్నప్రాసన, తర్వాత ఈ యొక్క గృహప్రవేశాల విషయంలో గృహప్రవేశాలు చేయకూడదు. అన్నప్రాసన అనేటటువంటిది మనం చేసుకోవచ్చు. అలాగే తలనీలాలు సమర్పించడము, గృహ శంకుస్థాపనము ఇలాంటివన్నీ కూడా మనం ఈ మాసంలో చిన్నవి చేసుకోవచ్చు అనమాట. జ్యేష్ఠ మాసంలో మనకు ఒక డౌట్ కూడా ఉంటుంది, త్రిజ్యేష్ఠ అండి, మరి ఆడపిల్ల ఇంటికి పెద్దదండి జ్యేష్ఠురాలు, అలాగే మగాడు ఇంటికి పెద్దవాడండి జ్యేష్ఠుడు. మరి వీళ్ళిద్దరికీ కూడా ఈ యొక్క ఇద్దరు జ్యేష్ఠులు కాబట్టి 2 జ్యేష్ఠులు అయినాయి కాబట్టి మరి ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో మనం వివాహం చేసుకోవచ్చా అండి అని అడుగుతారు. దీన్ని త్రిజ్యేష్ఠ అంటారన్నమాట. కాబట్టి త్రిజ్యేష్ఠలో మనకి వివాహాలు అనేటటువంటివి చేయకూడదు. అలాగే ఇంకొక ప్రశ్న ఏమిటంటే, ఒక ఆవిడ ఫోన్ చేసి అడుగుతారు. ఆవిడ ఏమంటుందంటే, ఏమండి మా అమ్మాయి
జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టింది, ఇంటికి జ్యేష్ఠ, అలాగే ఆ అబ్బాయి ఇంటికి జ్యేష్ఠ, 3 జ్యేష్ఠలైనవి. అలాగే జ్యేష్ఠ మాసంలో 4 జ్యేష్ఠలైనవి. 4 జ్యేష్ఠలో చేయొచ్చా అనేటటువంటి సందేహం అడిగారనమాట. కాబట్టి 4 జ్యేష్ఠలు ఇవన్నీ కూడా 5 జ్యేష్ఠలు పరిగణలోకి తీసుకోవడం మనం తీసుకోము. మనం 3 జ్యేష్ఠలనే పరిగణలోకి మనం తీసుకుంటాం అనమాట. కాబట్టి ఈ విధంగా మనము జ్యేష్ఠ మాసము అనేటటువంటిది అత్యధిక పెద్ద మాసంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ యొక్క నార్దర్న్ హెమిస్ఫియర్లో జూన్ 30, 2026 జూన్ 20, 21, 22 సంవత్సరాలు 22 తారీఖులు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము కూడా మనకి లాంగెస్ట్ డేస్ కింద మనం తీసుకుంటాం. అందులో ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో జూన్ 21 తారీఖు చాలా లెందీగా ఉంటుందన్నమాట డే టైము. సో అలాగే దీన్ని ఏమంటామంటే నార్త్ సొలిస్టిస్ అంటాం. అలాగే దక్షిణ సొలిస్టిస్ వింటర్ సీజన్లో వస్తుంది. ఇది డిసెంబర్ నెలలో మనకు పడుతుంది, నవంబర్ డిసెంబర్ నెలలో ఆ తారీఖుల్లో అది కూడా 20, 21 ఆ తారీఖుల్లో పడుతుంది అనమాట. 20, 21, 22 తేదీల్లో దాన్ని మనము నవంబర్ 21వ తేదీన సౌత్ సొలిస్టిస్గా మనం చెప్పుకొని నైట్ ఎక్కువగా వింటర్ సీజన్లో కాబట్టి చీకటి ఎక్కువగా ఉండేటటువంటి నెల కింద ఆ డే కింద మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క జ్యేష్ఠమాసం అనేటటువంటిది జ్యేష్ఠాదేవికి సంబంధించినటువంటిది కాబట్టి శనీశ్వరుని యొక్క భార్య అయినటువంటి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి యొక్క మనకి అక్క అన్నమాట. అందువల్ల ఎవరైతే శుభ్రత పాటించారో, ఎవరైతే క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఈర్ష, అసూయ, రాగద్వేషాలన్నీ కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ మాసంలో మనకి దైవ చింతన కలగకుండా ఉంటారు, తర్వాత నిత్య దీపారాధన చేయకుండా ఉంటారు. అటువంటి వాళ్ళని ఈ జ్యేష్ఠాదేవి అనేటటువంటి దేవత కబ్జాలోకి వెళ్తారు. కాబట్టి ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల సకల రోగాలు వస్తాయి, సకల దరిద్రాలు అన్నీ కూడా మనకి అంటుకుంటాయి. కాబట్టి జ్యేష్ఠ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా మనం చూస్తాము. అయితే భయం కూడా, దరిద్ర దేవత అంటే చాలా మందికి భయం ఉంటుంది, కానీ ఆమె రూపాయికి 2 కాయిన్స్ లాగా, 2 టైల్స్, హెడ్ అండ్ టైల్ లాగా ఈ రూపాయికి 2 బొరుసులు అనమాట, బొమ్మ బొరుసు. కాబట్టి లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి యొక్క షాడోనే మనం దరిద్ర దేవత అని మనం అంటాం. కాబట్టి ఆ దరిద్ర దేవత యొక్క ఇది కాబట్టి మహాలక్ష్మి యొక్క షేడ్ కాబట్టి జ్యేష్ఠమాసం ఈవిడికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనము వారాలు చూసుకోండి, మనం ఆదివారం రవికి కేటాయిస్తాము, శనివారం శనికి కేటాయిస్తాము, సోమవారం చంద్రుడికి కేటాయిస్తాము. అలాగే ఈ యొక్క నెలల్లో కూడా మనము ఈ నెలని మనము జ్యేష్ఠమాసాన్ని జ్యేష్ఠాదేవికి మనం కేటాయించాం అనమాట. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఎటువంటి శుభకార్యాలు కూడా మనకి ఇక్కడ లేవు. మనకి జూన్ 2, 2026 సంవత్సరం నుంచి మనకి యమునా పుష్కరాలు వస్తున్నాయి. యమునా పుష్కరాలు అనేటటువంటి పుష్కరాలకు ఎప్పుడు కూడా మనం శుభకార్యాలు చేయము, పెళ్ళిళ్ళు చేయము. అలాగే పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా పితృలోకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మనం చేస్తాము, పితృదేవతలకు సంబంధించినటువంటివి. కాబట్టి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పితృకార్యాలు బాగా చేయొచ్చు. ఆల్రెడీ మనకి సూర్యుడు, శుక్ర మూఢం ఉండడము, ప్లస్ రెండవది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క యమునా పుష్కరాలు కూడా రావడము. ఈ పుష్కరాలు రావడం వల్ల పితృదేవతల ఆరాధన చేస్తాము, శుభకార్యాలు చెయ్యం. కాబట్టి ఢిల్లీ వాసులే కాకుండా యమునా నది అక్కడంతా కూడా ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ ఆ ఒడ్డు వాళ్ళంతా కూడా చేయరనమాట. అదేవిధంగా మనము ఈ భక్తులంతా కూడా ఈ జ్యేష్ఠ మాసము, అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి అందరూ కూడా యమునా నది పుష్కరాలకు వెళ్ళొచ్చు. అక్కడ ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో, కరోనా టైంలో చనిపోయినటువంటి భార్యకు భర్త ముట్టుకొని పిండ ప్రదానం చేయలేకపోయాడు, శ్రాద్ధ కర్మలు చేయలేకపోయాడు, కొడుక్కి తండ్రి చేయలేకపోయాడు, తండ్రికి కొడుకు చేయలేకపోయాడు. ఈ రకంగా అర్ధాంతరపు చావులు చచ్చిపోయినటువంటి వాళ్ళు ఆ యాక్సిడెంట్లలో, మనకు తెలిసిన వాళ్ళు కానీ తెలియనటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఈ యొక్క కార్యక్రమాల్లో పుష్కరాలు అనేటటువంటిది అందుకే పెట్టారు. అక్కడ తర్పణాలు వదలడము, శ్రాద్ధ కర్మలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వీటి ద్వారా ఆ యొక్క సమయాల్లో, పుష్కర సమయాల్లో మనం ఖచ్చితంగా పితృ దేవతలుగా వాళ్ళు మారి ఆ ప్రేతాత్మలన్నీ కూడా
విముక్తి లభించి పితృలోకానికి వెళ్తాయి. అంతేగాని దీనికి ఏదో గోకర్ణం వెళ్ళాలి, లేకపోతే నాసికాత్రయంబకం వెళ్ళాలి, అలంపురం జోగులాంబ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ మనం పిండ ప్రదానాలు చేయాలి, మోక్షనారాయణ బలి పూలు చేయాలి, లేకపోతే ఆశ్లేష బలి పూజ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా అవసరం లేదు. లక్షలు ఖర్చు పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ కేవలము మనము పిండ ప్రధానం గోధుమ పిండితో కానీ లేదా వరి పిండితో కానీ మీరు అవి చేసుకొని పాలతో తర్పణాలు అవన్నీ వదిలేస్తే ఈ యొక్క నిజ శ్రావణ, అధిక శ్రావణ, నిజ జ్యేష్ఠ, అధిక జ్యేష్ఠ మాసాల్లో మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తే పితృదేవతలు అనుగ్రహిస్తుంది. శుభమస్తు.